दिल्ली में बोलो जय तेलंगाना ఇది ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ వాదులను మోసం చేస్తున్నటువంటి ఈ సీమాంధ్ర పాలకుల ఒక వైఖరిని మనము ఇప్పుడు కట్టడి చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఒక మన భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోని ప్రధాన దేశాల్లో కూడాను మన తెలంగాణ వాణి అనేది వినిపిస్తూ ఉంది. ఏ వీధి చూసినా యూకేలు కానీ బోస్టన్ ప్రాంతాల్లో కానీ బతుకమ్మల ఆడి తెలంగాణ కావాలని చెప్పేసి నిరసన చేసే సత్తా కేవలం ఒక తెలంగాణ వాడికే ఉంది. అంతేకాదు కృష్ణా గోదావరి జలాలను మనము సద్వినియోగంగా వినియోగించుకుంటే ఈరోజు తెలంగాణలోని మన జిల్లాలలో రైతన్నలు ఆకలి చావులు చావకపోదురు, చేనేత కార్మికుల యొక్క పరిణామాలు కూడా ఉండకపోవు. అయితే కేవలం సీమాంధ్ర ప్రభుత్వము సీమాంధ్ర కుట్రదారులు ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణను రాకుండా అడ్డుపడుతున్నారు. అయితే ఈ నేల మీద రైతాంగ సాయుధ పోరాటం సాగించిన ఈ నేల ఈ క్షేత్రంలో ఈ తెలంగాణ మీద ఇప్పుడు అంతిమ దశకు చేరుకున్నది. ఇప్పటికైనా నువ్వు తెలంగాణ వాళ్ళంతా చెప్పి జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూటకొక మాట రోజుకొక పాట పాడుతూ రోజుకి ఈరోజు కాలయాపన పద్ధతి చేస్తున్నది. దీన్ని తక్షణమే విరమించుకొని తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకపోతే తెలంగాణ యావత్ ప్రజలతో పాటు తెలంగాణ జర్నలిస్టులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సందర్భం ఆసన్నమైందని చెప్పి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం.